గోదావరి తీరంలో ఒక చిన్న పల్లెటూరు వేలుగూడెం అనే ఊరు. ఉదయాన్నే ఆ ఊరి శబ్దాలు దేవతల గంటలతో మేల్కొంటాయి. పూల వాసన గాలిలో తేలుతూ ఉంటుంది. పల్లె వీధుల మీద నీటితో తడిపిన మట్టి నుంచి వచ్చే మృదువైన వాసన అది పల్లె గుండె చప్పుడు లాంటిది. అక్కడ జనాలు ఉదయాన్నే పనుల్లో పడతారు. పెద్దలు కమ్మడి చాయ్ తాగుతూ మామిడి చెట్టు నీడలో కూర్చుంటారు. మహిళలు తలుపు ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేస్తారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లే ముందు గోదావరి స్నానం చేస్తారు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి ఇంట్లో సమస్య వచ్చినా అది ఒక్కరికి కాదు, ఊరికి వచ్చినట్టే అందరూ భావిస్తారు. ఆ ఊరిలో ఉన్న అందరికీ తెలిసిన ఒక గుర్తింపు రామయ్య గారి మామిడి చెట్టు. అది పెద్దది. ఊరి మధ్యలో ఉన్న దాని కిందనే ఊరి పెద్దలు సమావేశం జరుపుతారు. రామయ్య గారు 70 ఏండ్ల వయస్సు. తన చేతులతో నాటిన ఆ చెట్ల ఇప్పుడు ఊరి చిహ్నమైంది. మనం నాటితే చెట్టు కాదు బాబు, మనం తరం తర్వాత వాడిని నీడను నాటుతున్నామని ఆయన తరచుగా చెప్తాడు. రామయ్య గారు మనవడు బాలరాజు. 10 ఏండ్ల బాలుడు. తనకొక చెట్టు ప్రాణం. దాని కొమ్మల మీద ఎక్కి పిట్టల గూళ్ళు చూస్తూ రోజంతా గడిపేస్తాడు. ఒకసారి గాలి బలంగా వీచి ఒక కొమ్మ విరిగిపోయింది. బాలరాజు ఏడుస్తూ, ఇది మన కుటుంబ సభ్యుడే కదా తాతయ్య అన్నాడు. రామయ్య గారు నవ్వుతూ చెప్పారు, అవునురా, చెట్టు కూడా మనిషిలాగే జీవిస్తుంది. మనం దానిని గాయపరిస్తే అది బాధపడుతుంది అని. ఆ మాటలు చిన్నపిల్లల్లా పెద్దగా అర్థం వచ్చింది. వేలుగూడెం పల్లెల్లో సంవత్సరానికి ఒకసారి జరిగే పెద్ద పండుగ గోదావరి జాతర. ఆ రోజున ఊరి ప్రజలు మాత్రమే కాదు, చుట్టుప్రక్కల పల్లెల వాళ్ళు కూడా వస్తారు. దేవాలయానికి కొత్త పూలతో అలంకారం, రాత్రి దీపాల వెలుగుతో ఊరి మొత్తం ప్రకాశవంతమవుతుంది. రాత్రి అయ్యాక ఊరి యువకులు హరిదాసు నాటకం వేస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు. మహిళలు నది తీరంలో దీపాలు వదులుతారు. ఒకసారి ఆ జాతర రోజున గోదావరిలో నీరు ఎక్కువగా పెరిగింది. దేవాలయానికి వచ్చే మార్గం నీటితో నిండిపోయింది. అందరూ భయపడ్డారు. కానీ రామయ్య గారు ముందుకు వచ్చి చెప్పారు, మన గోదావరి అమ్మ మన మీద కోపం కాదు బాబు, ఆమె తల్లి లాంటిది. మనం కాస్త సహనంతో ఉండాలి అని. అదే రాత్రి వాన తగ్గింది. మరుసటి రోజు సూర్యుడు మేఘాలు వెనుక నుంచి చిరునవ్వు ఇచ్చాయి. అందరూ ఇది గోదావరి అమ్మ చిరునవ్వు అని అన్నారు. ఒక రాత్రి బాలరాజు కలలో గోదావరి అమ్మ వచ్చిందంట. ఆమె తెల్లని చీర కట్టుకొని చేతిలో నీళ్లు తీసుకొని చెబుతుంది, బాలరాజు, నీ ఊరిని సుందరంగా ఉంది, కానీ నా నాటికి కాపాడుకో, చెట్లు నాటుకో, నన్ను మురికి నీటితో నింపవద్దు అని అంటుంది. కల నుండి లేచిన బాలరాజు తాతయ్యతో అన్నాడు, తాతయ్య, మన ఊర్లో చెత్త చాలా పడుతుంది గోదావరిలో, మనం దాన్ని ఆపుదాం అని అంటాడు. అప్పటి నుండి ఊరిలో ఒక ఉద్యమం మొదలైంది. పిల్లలు పెద్దలు కలిసి శుభ్రమైన వెలుగుగూడెం అనే బోర్డులు పెట్టారు. ప్రతి వీధిలో చెత్త బుట్టలు పెట్టారు. పెద్ద చెట్లు నాటారు. బాలరాజు ప్రతి మొక్కకు పేరు పెట్టాడు. భానుమతి, చంద్రముఖి, సూర్యప్రభ, ఇలా. ఆ ఊరి మార్పు గోదావరి నీళ్లలో ప్రతిబింబం అయ్యింది. ఒక రాత్రి భారీ వర్షం, పెద్ద వాన, పిడుగులు. మామిడి చెట్ల పక్కనే ఉన్న చిన్న గుడిసెకు పిడుగు తగిలింది. రామయ్య గారు, బాలరాజు పరిగెత్తి అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. అతని తల్లి బొంబెలిపోయింది. రామయ్య గారు వాళ్ళను తమ ఇంట్లోకి తీసుకెళ్లారు. మామిడి చెట్టు నీడలో ఆ కుటుంబం రాత్రంతా ఉంది. వాన తీరాక తాతయ్య చెప్పారు, మనకు ఇల్లు లేదు అంటే మన ఊరే మన ఇల్లు అవుతుంది. తరువాత ఊరి ప్రజలంతా కలిసి ఆ గుడిసె మళ్ళీ కట్టారు. దాని పేరు పెట్టారు ఆశ్రయం అని. కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాలరాజు పెద్దయ్యాక ఆయన నగరంలో చదువుకొని తిరిగి వెలుగుగూడెం వచ్చాడు. ఊరికి పనిచేయడానికి ఊరి పిల్లలకు ఉచిత పాఠశాల మొదలుపెట్టాడు. గోదావరిలో చిన్న బోటు ఏర్పాటు చేసి పర్యాటక ప్రారంభించారు. అందిన డబ్బుతో పేద పిల్లల చదువుల కోసం నిధి సృష్టించాడు. రామయ్య గారు గర్వంగా చూశాడు, తన మనవడు ఇప్పుడు ఊరి గర్వం అయ్యాడు అని. ఒక సాయంత్రం రామయ్య గారు మామిడి చెట్టు కింద కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తూ మెల్లగా అన్నాడు, మన ఊరి వెలుగు గోదావరిలో కాకుండా మన మనస్సులో ఉంది బాబు. ఆ మాటలతో గాలి మృదువుగా వీచింది. మామిడి చెట్టు ఆకులు చెర్పించాయి. ఆ ఊరంతా సర్వంతో నిండిపోయింది. ఒకరోజు బాలరాజు గోదావరి తీరంలో దీపం వెలిగించాడు. అది గాలికి కొద్దిగా వణికినా ఆ దీపం ఆరలేదు. ఆ వెలుగులో అతనికి తాతయ్య గారి ముఖం కనిపించింది చిరునవ్వుతో. ఆ వేలుగూడెం ఇప్పుడు సుసంపన్నమైన పల్లెగా మారింది. పిల్లలు విద్యలో ముందున్నారు. పెద్దలు చెట్లను కాపాడుతున్నారు.
ప్రతి ఇంట్లో ఐక్యత ఉంది. ప్రతి వాన రాత్రి మామిడి చెట్టు కింద దీపాలు వెలుగుతాయి. ఆ ఊరి పేరు ఇప్పుడు గోదావరి వీటి వెలుగుగా మారింది, ప్రసిద్ధి చెందింది. కథ చివరిగా రామయ్య గారి మాటలు పల్లె జ్ఞాపకంగా మిగిలాయి. మనం నాటేది చెట్టు కాదు ప్రేమ, మనం కాపాడేది ఊరు కాదు మన హృదయం అని. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.